ఈ చేతులతో నీ బాడీ మొత్తం టచ్ చేశా, కానీ నీకు సెక్స్ ఫీలింగ్స్ కలగలేదంటే ఈ చేతుల్లో ఎలక్ట్రిసిటీ లేదు, ఈ చేతులకి మ్యాగ్నెటిక్ పవర్ లేదు. ఐ ఆమ్ అన్ఫిట్, ఐ ఆమ్ యూజ్లెస్, ఐ ఆమ్ సెన్స్లెస్. దీని ఫీలింగ్స్ తర్వాత మ్యాటరు, ముందు దీని బాడీ ఏంటి తేడాగా ఉంది. బొగ్గలు చాలా మెత్తబడ్డాయి. అమ్మా, పెదాలు కూడా బాగా నలిగిపోయి ఉన్నాయి. నా పెళ్ళం చాలా తేడా కేసులాగా ఉంది. తేల్చుకుంటా, తేలుస్తా. నిన్న పాలవాడు వచ్చేశాడు, అందుకే నీ బాడీ మెత్తబడిపోయింది, నీ ఒళ్ళంతా లూజ్ అయిపోయింది. నువ్వు ఎంత మెత్తబడిపోయావంటే ఇంత. ఎవడో ఒత్తితే నా బాడీలో పాటలు మెత్తబడలేదు. మీలో ఉన్న మగతనాన్ని ఎవడో ఎత్తుకుపోయాడని మీరు ఆడమ్మగా కాకుండా తయారయ్యారా? లేదు కదా, లేదు కదా. పుట్టుకతోనే మీరు తేడాగా పుట్టారుగా, నేను అంతే, ఇలా స్మూత్ బాడీతో పుట్టా. మా అమ్మ నాన్న తప్ప నన్ను ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదండి. ఏ తండ్రి అయినా తన కూతురిని సెక్స్ కోరికలతో ముట్టుకుంటాడా అండి? ఏ అమ్మ కూతుళ్ళు మీరు మీ బాయ్ ఫ్రెండ్ బాబీని లంగా ఫీలింగ్స్ వాటేసుకున్నట్టు వాటేసుకొని చావరండి, చావరు. కాబట్టి నా పెదాలు మెత్తబడ్డాయని, బుగ్గలు సొట్టబడ్డాయని, నడువులు నలిగిపోయాయని అనుమానించి చంపకండి. నువ్వు నమ్మకంగానే చెబుతున్నావు. నా డౌట్లు నాకున్నాయి, నాకు చాలా డౌట్లు ఉన్నాయి. నమస్కారం సార్. నమస్తే బచ్చన్, నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటి సార్? నువ్వు ఒక విజ్ఞాన గనివి కదా, అవును. దాని మీద ఒక సలహా అడుగుతున్నాను. ఏంటి? నీకు లవ్ గురించి తెలుసా? తెలుసు కదా. క్షుణ్ణంగా తెలుసు. ఈ రోజుల్లో లవర్స్ పార్కుల్లో ముద్దు మీద ముద్దు పెట్టుకుని, లిప్పు రాసుకుని, బెడ్ మీద ఇట్ట కరుచుకుని అలా లవ్ చేసుకుంటారా? లేకపోతే ఇలా దూరంగా ఉండి ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊయలలుగే అని దూరంగా ఉండి పాడుకుంటారా? అది నాకు తెలియాలి. సార్ చెప్పింది మీకు. ఈ రోజుల్లో లవ్ అలా ఎందుకుంటుంది సార్? దగ్గరకు వచ్చి ఒకళ్ళనొకళ్ళు కౌగురించుకుని, ముద్దు పెట్టుకుని, ముక్కు మీద ముద్దు పెట్టుకుని, తల మీద ముద్దు పెట్టుకుని అలా చేస్తారు గాని వాడిని అక్కడ కూర్చోబెట్టి ఊహల్లు గుసగుసలాడే నా హృదయము. ఎవడండి మీకు చెప్పింది లవ్ సాంగ్స్? మీకు ఎలా తెలుసు మరి? ఎలా తెలుసా? నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? యా. మీ ఇద్దరు ఎలా లవ్ చేసుకున్నారు? మేమిద్దరం మొదటిసారి బస్ స్టాండ్ లో కలుసుకున్నప్పుడు దగ్గరకు వచ్చి కౌగులించుకోపోయి జనం ఉన్నారని ఆగిపోయాం. ఆ తర్వాత పార్కుకి వెళ్ళేవాళ్ళం, ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు కౌగులించుకునేవాళ్ళం, ముద్దులు పెట్టుకునేవాళ్ళం, ముక్కు మీద ముద్దు పెట్టుకునేవాళ్ళం, ముద్దులు కళ్ళం మీద ముద్దు పెట్టుకునేవాళ్ళం, ముద్దులు నుదురు మీద ముద్దు పెట్టుకునేవాళ్ళం, మూతిలో మూతి పెట్టి ముద్దు పెట్టుకునేవాళ్ళం. ఒకసారి ఏమైందో తెలుసా? ఇద్దరం కలిసి ముద్దు పెట్టుకుంటే నాలుగు నోట్లో పోయి రెండు కట్ అయిపోయినాయి. నా నాలుగు దాని నోట్లో ఉంది, దాని నాలుగు నా నోట్లో ఉంది. ఇద్దరు నాలుకలో అవును పిజులుగా కట్ అయిపోయి మళ్ళీ అతికించుకున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్తే అతికిచ్చాడు. అవునా? అవును. ఏ లవ్ అయినా ఇంతేనా? ఏ లవ్ అయినా ఇంతే. పెళ్లికి ముందు లవర్స్ దూరంగా ఉండరు. దూరంగా ఎవరు చేస్తారు? ఎవరు చెప్తూనే ఉంటారు. అంతే. క్లీన్ లవ్ ఉండదు, గ్రీన్ లవ్ ఉండదు, ఓన్లీ కంటి చూపులో ఉండదు, రంగులవ్వే ఉండదంటే. లైన్ లో ఉండు. బా, ఈడెక్కడ దొరికాడు రా బాబు, చచ్చిపోతున్నాను. అరే లవ్. మేడం ఐ సీ. మేడం నమస్తే మేడం. మేడం నమస్తే పెట్టానుగా. మరే పెళ్లికి ముందు మా ఆవిడకి లవ్ ఉంది.
లవర్ ఉన్నాడు, అదే బాయ్ ఫ్రెండ్. వాడితో తిరిగిందని నేను. లవ్ ఉంటే తిరుగుద్ది కదా, తిరుగుద్ది. లవ్ ఉంటే ముద్దులు పెట్టుకుంటారు కదా, లవ్ ఉంటే ముసుగులే కదా. అవును. కానీ తనేమంటుందో తెలుసా? అస్సలు ఇలా టచ్ కూడా చేయలేదంట, ఇలా కూడా వాడేసుకోలేదంట, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదంట. మరి నేను అన్నాను, మన బచ్చనేమో ఇలా చెప్పాడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావే అన్నా. ఇది తెలుసుకుంటా అని నీ దగ్గరికి వచ్చింది. తెలుసుకో మిస్టర్ బచ్చన్, చెప్పవే మరి, చెప్పు. చేయకండి సార్. చెప్పండి సార్, ప్రపంచంలో ప్రేమలన్నీ ఒకేలా ఉంటాయా? లవర్స్ అందరూ ఒకేలా బిహేవ్ చేస్తారా? పార్కుల చుట్టూ డాన్స్ వేసుకుంటూ హోటళ్లలో ముద్దులు పెట్టుకుంటారా? మూతులు నాకుంటారా? అంటే లేకపోతే మీలా నాలుకలు కట్ చేసుకుంటారా? అలా కాదండి. మరి ఎందుకు మా ఆయనతో అలా చెప్పారు? మరి చెప్పు, నువ్వు మా ఆవిడపై చడని చెప్పావు కదా. చెప్పానండి. అంటే నా పెళ్ళ అబద్ధం ఆడిందనా? అబ్బాయి నేను చూడలేదండి. మీరు నన్ను చూసారా? చూడలేదండి. మరి ఎందుకు చెప్పారు ఆయనతో అబద్ధం? అయ్యో, నేను మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కాదండి. ఇప్పుడు మీరు అబద్ధం ఆడారా, నా పెళ్ళం అబద్ధం ఆడిందా కావాలి? నేను అబద్ధం అంటే నేను మళ్ళీ బచ్చన్, మీరు ఇప్పుడు నిజం చెప్పి వెళ్ళకపోతే నేను ఊరుకునేది లేదు. మీరు నన్ను చూసారా? నాకు నిజం చెప్పి వెళ్ళండి ఇప్పుడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు సార్ మళ్ళీ వచ్చి చెప్తాను సార్. నేను అయ్యా కాదు బచ్చన్, నువ్వు చెప్పింది నిజమైతే దీన్ని మర్డర్ చేస్తా. నేను మిమ్మల్ని మర్డర్ చేస్తాను, మీరు నిజం అంటే. ఇన్ కేస్ బచ్చన్ అబద్ధం ఆడితే వీళ్ళు మర్డర్ చేయి, వీళ్ళు మర్డర్. మీ ఇద్దరు కలిసి నన్ను మర్డర్ చేసేయండి. నన్ను మర్డర్ కాదయ్యా, అసలు నీకు లవ్ గురించే తెలీదా? వీళ్ళు ఎక్కడ దొరికారు రా బాబు? ఈ ఉద్యోగం నాకు దొరికింది ఏంట్రా నాయన? వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి నన్ను ఇన్వాల్వ్ చేస్తాడేంట్రా నాయన? చీ. వీడి దగ్గర ఉద్యోగం చేయటం కంటే ఏదైనా పురుగుల మందు తాగి చచ్చిపోవడం బెటర్ రా నాయన. నాకు మగతనం ఉంటే అలా తిప్పుకునేదానివా, ఇలా నా మీద పడేదానివి? సరే, గాజులు తీసుకో. ఈ చేతి కూడా వేసుకో. మన పెళ్లి ఉంగరం. మీ అత్తగారిచ్చింది. నీ భర్త ముద్దుకిష్ట గిఫ్ట్ నిరోధ్. నిరోధ్, బయటికి వెళ్తున్నావు కదా, ఉంచుకో, ఉపయోగపడుద్ది. లేకపోతే ఆరోగ్యం పాడైపోయింది. లిప్స్టిక్ పూసుకున్నావు, పౌడర్ రాసుకున్నావు, హెయిర్ స్టైల్ చేసుకున్నావు, ఒడ్డు కిందకి చీర కట్టావు. ఇవన్నీ చేసుకుని బయటికి వెళ్తున్నావంటే దీని అవసరం ఉంది. నీకు నిరోధ అవసరం ఉంది కాదా? కాదా చెప్పు. ఏయ్, కాదా చెప్పు. ఏ పెళ్ళమైనా సరే లిప్స్టిక్ పూసుకుందంటే, అందంగా అలంకరించుకుందంటే మొగుడి కోసం, మొగుడి సంతోషం కోసం, మొగుడితో హాయిగా కాపురం చేయడం కోసం. కానీ ఆ మొగుడికే మ్యాటర్ లేనప్పుడు, ఆ మొగుడికి అసలు మగతనమే లేనప్పుడు ఇలా రెడీ అయ్యావంటే అర్థం ఏంటి? ఆ పాలవాడి కోసం, పాలవాడి పక్కలో పడుకోవడం కోసం. నాకు తెలుసు నీకు పాలవాడితో కనెక్షన్ ఉంది. పాలవాడితో తిరుగుతున్నావు. లిప్స్టిక్ తుడిసేసుకున్నంత మాత్రాన నీలో సెక్స్ కోరికలు తగ్గిపోతాయా? మొహాన పౌడర్ దుడిపేసుకుని
బొడ్డు కింద చీర పొట్టపైకి లాగినంత మాత్రాన నీలో సెక్స్ కోరిక లేకుండా పోతాయా? మీతో పెళ్లి కాకముందు నుంచి నేను ఇలాగే ఉన్నాను. నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నా మొహానికి పౌడర్ రాసేది. నేను చిన్నప్పటి నుంచి లిప్స్టిక్ పెట్టుకునేదానండి. అంత మాత్రాన నాకు మగాళ్ళు పిచ్చున్నట్ట? 3 ఏళ్ల వయసు నుంచి మగాళ్ళ వెంట తిరుగుతున్నట్ట? ఛీ! అంటే నీలో సెక్స్ కోరికలు లేవా? లేవు. మీలో మగతనం లేదని చెప్పినప్పటి నుంచి నాలో ఉన్న కోరికలు అన్ని చచ్చిపోయినాయి. నేను చచ్చిపోయాను. ఈ డైలాగులు చెప్పొద్దు. నీకు మగాళ్ళ పిచ్చి ఉందా లేదా చెప్పు. లేదు లేదు లేదు. మీరు ఏ పరీక్ష కావాలంటే అది చేయించుకోండి. నాలో కోరికలు లేవు. నాకు మగపిచ్చి లేదు. మీరు కావాలంటే అగ్నిలో దూకమన్నా దూకుతాను. కోరికలు లేవా? నాలో లేవు. లేవా? లేవు. లేవా? లేవు. పరీక్ష చేయించమంటావా? ఏమైనా టెస్ట్ చేయించుకోండి. చేయించమంటావా? చేయించుకోండి. చూడు, సత్య పరీక్షించుకోమన్నావు కదా, పరీక్షించా. ఆడదాని లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ. నువ్వు వెరైటీగా ఉన్నావు, నీకు కోరికలు ఎక్కువ. నీకు మగాళ్ళ పిచ్చి. నేను ప్రూవ్ చేస్తా. ఐ విల్ ప్రూవ్ ఇట్. హలో బచ్చాన్, నేను సుమన్ మాట్లాడుతున్నా. సుమన్ నేను రా. ఒక న్యూస్ తెలిసింది నాకు. నువ్వు ఆ మెంటల్ ముద్దు కృష్ణ గారి దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యి కదా. జాగ్రత్తగా బ్రెయిన్ తినేస్తాడు. ముద్దు కృష్ణ మెంటల్ ఫెల్ అని మాకు తెలిసిలే బాయ్. అది ముందే చెప్పొచ్చు కదా. బట్ డేంజరస్ సంగతి ఇప్పుడేంట్రా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. అప్పుడు తెలిస్తే చెప్పనండి వద్దని. ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? నువ్వు జాయిన్ అయ్యే ముందు నాకేమని చెప్పావా? ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి తెలుస్తానే ఉంది. ముందు చెప్పినట్టయితే నాకు ఈ బాధలుండేవి కాదు కదా నాయన. బచ్చన్ బచ్చన్ కమింగ్. ఓ బచ్చన్, ఏంటి సార్? నీ వైఫ్ తో నేను మాట్లాడాలి. నా వైఫ్ తో మీరే మాట్లాడతారు సార్? లేడీస్ మ్యాటర్లే, నీకు తెలీదు. లేడీస్ మ్యాటర్ నాకు తెలియపోవడం ఏంటి సార్? తెలుసా? లోగడ చెప్పాను సార్. లేడీస్ మ్యాటర్ గానీ పురుషాస్ మ్యాటర్ గానీ ఏ మ్యాటర్ అయినా నన్ను అడగండి. ఐఎమ్ ఎన్సైక్లోపీడియా. ప్రపంచంలో నాకు తెలియని విషయం అంటూ లేదు సార్. ఒక అమ్మాయి లెగ్స్ వెరైటీగా ఉంటుంది చూసా. వెరైటీ అయితే ఏంటి సార్? నాకు సంబంధం ఏంటి? కోరికలు ఎక్కువ కాదా? లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ కాదా? ఏంటి సార్ మీ అమాయకత్వం చూస్తుంటే జాలేస్తుంది సార్. లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ 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 యా. ఎక్కువ కామ పిశాచమా? కామ పిశాచం సార్. రక్తం పీలుస్తారా? రక్తం పీలుస్తారు సార్. మగాండి మింగేస్తారా? మింగేస్తారు. మగాండి వదిలిపెట్టరు. వదిలిపెట్టరు. కచ్చ 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 కచ్చి కచ్చి కచ్చా. పిచ్చి 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 గిజి గిజి. కన్ఫర్మ్ కన్ఫర్మ్ సార్. పక్కా. పక్కా సార్. మై గిఫ్ట్ 1 minute. ఓకే సార్. ఈడెక్కడ దొరికాడ్రా బాబు? ఈ డబ్బున్నోళ్ళకి డబ్బు ఒక్కడి తప్ప బ్రెయిన్ ఉండదు అనుకుంటా. అబ్బెబ్బెబ్బెబ్బె. మళ్ళీ ఇన్వాల్వ్ చేశాడు మెంటలోడు. మేడం, బచ్చన్ జీ, మేడం వచ్చింది నీతో మాట్లాడడానికి. ఏం మాట్లాడతారంటండి? కొందరు లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ ఉన్నావు కదా. అవును అన్నాను. అది అబద్ధం ఉంటుంది నా పెళ్ళాం. ఎందుకో చెప్పమంటావా? నా పెళ్ళాం లెగ్స్ చాలా వెరైటీగా ఉంటాయి. వెరైటీ అయినా గానీ కోరికలు అస్సలు లేవంట తనకి. లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే అంతేనని బచ్చన్ చెప్పాడు. బచ్చన్ విజ్ఞాన గని. అతనిలో ఓ భారతదేశం ఉంది, అతనిలో ఓ వేదం ఉంది. అబద్ధం చెప్పడం చెప్పా కాదు, మీ బచ్చన్ అబద్ధం చెప్తాడని చెప్పింది. ఇప్పుడు అడుగు మరి. చెప్పండి బచ్చన్, లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ. చెప్పండి, మీరు ఎక్కడ చదివారండి ఇది? ఏంటండి నేను వెరైటీగా ఉంటే కామ పిశాచినా, బజార్ దాన్నా, మగాళ్ళ కత్తుకుంటానా? చెప్పండి ఎక్కడ చదివారో నాకు ఇప్పుడు చెప్పండి. ఎందుకు చెప్తున్నారండి ఆయనకి ఇలాంటి విషయాలు నా గురించి?
మీకేం తెలుసండి నా గురించి? నువ్వు అన్నావు కదా కోరిక ఎక్కువని, అన్నా. వెరైటీగా ఉంటే బెడ్రూమ్ అదురుతున్నావుగా. అరే నా సుబ్బారెడ్డి విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటండి? ఆ, ఇప్పుడు ఎవరు? మామూలుగా ఎక్కడైనా లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ అని ప్రతోడు అనుకుంటాడు కదా. అనుకుంటే? ఆ విషయం వీడికి చెప్పాను రా. ఆ విషయంలో ఇన్వాల్వ్ అవుతావా వీడేంటో నువ్వు? నన్ను పట్టుకుని వాయిస్తాడు. వీడు ఒక్కడైతే పర్వాలేదురా బాబు, ఆవిడని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తున్నాడేంట్రా. ఈ జీవితం ఇట్లా అయిపోద్ది అనుకోలేదురా నాయన. వీడి దగ్గర ఉద్యోగం చేయడం కంటే ఏ నుయ్యో పోయో చూసుకోవడం బెటర్ రా బాబు. ఇదేమి టార్చర్ రా నాయన.